వ్యూయర్స్ నమస్కారం. వెల్కమ్ టు లాడస్క ఛానల్. జనరల్గా గిఫ్ట్ అనేది ఏది ఆశించకుండా అంటే ప్రతిఫలము కానీ లాభాపేక్ష లేకుండా ఇచ్చేది గిఫ్ట్. మనము ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఒక గిఫ్ట్ ఆర్టికల్ తీసుకెళ్తాం. ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళాము, ఒక గిఫ్ట్ ఆర్టికల్ తీసుకెళ్తాం. అంటే ఏదైనా ఒక ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు మనము ఒక అప్రైజల్గా అప్రిషియేట్ చేస్తూ విషెస్ చెప్తూ గ్రీటింగ్స్ చెప్తూ ఒక గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గిఫ్ట్ అంటారు. ఈ గిఫ్ట్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు, మూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు. మనం జనరల్గా వేటికన్నా వెళ్ళినప్పుడు ఇచ్చేవి ప్రాపర్టీస్ కాదు, అవి జస్ట్ ఒక ఆర్టికల్స్ అనమాట. గిఫ్ట్ ఆర్టికల్స్ అంటారు వాటిని. ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు మన డే టు డే లైఫ్లో. అయితే ఈ గిఫ్ట్ అనేది ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విషయంలో కానీ, ఒక వాల్యుబుల్ ఐటమ్స్ విషయంలో కానీ మనం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా ఈ గిఫ్ట్ ఇచ్చేదాన్ని వాల్యుబుల్స్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అయితే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఒక భూమి కానీ, పొలము కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్స్ కానీ ఏవైనా వాటిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఒక క్యాష్ కావచ్చు, లేదా ఒక జ్యువెలరీ కావచ్చు, ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, లేదా వెహికల్స్ కావచ్చు. మళ్ళీ వెహికల్స్ అంటే మళ్ళీ వాటికి రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏంటంటే అది లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్ అవుతుంది. దీన్ని మనం గిఫ్ట్ డీడ్ అంటాము. ఈ గిఫ్ట్ డీడ్ అనేది లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్. వన్స్ గిఫ్ట్ డీడ్ ఇచ్చేసాము, రాసాము, రిజిస్ట్రేషన్ జరిగింది అంటే ఆటోమేటిక్గా దాని అబ్సల్యూట్ ఓనర్ ఆ పక్క వ్యక్తి అయిపోతారు. ఎవరికైతే ఇచ్చామో ఆ బెనిఫిషియరీ అయిపోతారు. గిఫ్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని డోనార్ అంటారు. గిఫ్ట్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని డోనీ అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది డోనార్ నుంచి డోనీకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రాపర్టీ ఓనర్షిప్ ఈ డోనార్ నుంచి డోనీకి వెళ్ళిపోతుంది అనమాట. వన్స్ మనము గిఫ్ట్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడానికి వీలుండదు. అయితే దానికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జంప్షన్స్ ప్రకారంగా మనము ఆ గిఫ్ట్ డీడ్ని డిజైన్ చేసినామంటే, దాన్ని గిఫ్ట్ డీడ్ని డ్రాఫ్ట్ చేసుకున్నట్లయితే మీకు రివోక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, ఛాలెంజ్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ని రిజిస్ట్రేషన్ చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలా అని అడిగితే సెక్షన్ 17(1)A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారము ఇది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్. సెక్షన్ 123 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము ఇది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్. కాబట్టి గిఫ్ట్ డీడ్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఇద్దరు డోనార్ డోనీ ఇద్దరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఇద్దరు సంతకాలు పెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ గిఫ్ట్ డీడ్ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్ అవుతుంది. ఈ గిఫ్ట్ డీడ్కి సంబంధించి గిఫ్ట్ డీడ్ని రివోక్ చేయొచ్చా అనే విషయంలో ఒక వీడియో ఆల్రెడీ తీసున్నాను. అది మీకు రెఫరెన్స్గా కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు. ఇక ఈ వీడియోలో మనం చెప్తుంది దానికి ఎక్స్టెండెడ్ పాయింట్స్గా గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత ఉండే సమస్యలు ఏంటి, ఎలాంటి సందర్భాల్లో గిఫ్ట్ డీడ్ ఇన్వాలిడ్ అవుతుంది అనే విషయాలు, దానికి ఎక్స్టెండెడ్గా ఉండేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ గిఫ్ట్ డీడ్ ఇవ్వడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం. అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ విషయంలో అయితే గిఫ్ట్ డీడ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఈ గిఫ్ట్ డీడ్ని రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ డాక్యుమెంట్కి ఒక క్రెడిబిలిటీ పెరగడమే కాకుండా దానికి ఎదురయ్యేటువంటి లీగల్ ఆబ్లిగేషన్స్, ఫర్దర్గా ఫ్యూచర్లో ఎదురయ్యేటువంటి లీగల్ ఆబ్లిగేషన్స్ని, ఛాలెంజెస్ని కూడా ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలి. అయితే గిఫ్ట్ డీడ్ చేసేస్తాం. జనరల్గా ఏంటి, పిల్లలకి గిఫ్ట్ డీడ్ ఇచ్చామండి మా ప్రాపర్టీని. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పిల్లలకి ఏదైనా లోన్ తీసుకోవాల్సిన అవసరం పడింది అనుకోండి, వాళ్ళు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఏదైనా మార్టిగేజ్ చేయాల్సి వచ్చింది, ఇంకా నేను పెద్దవాడిని అయిపోయాను కదా,
ఇంకా నేను బ్యాంకుల చుట్టూ తిరగలేను, లేదంటే వేరే ఇతర ఆఫీసుల చుట్టూ తిరగలేను కాబట్టి ఇది నా కొడుకు పేరుతో గిఫ్ట్ డీడ్ చేసేసానంటే వాడి వ్యవస్థ వాడు పడతాడు అనే ఉద్దేశంతో జనరల్గా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గిఫ్ట్ డీడ్ కొడుకుకి రాసి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు కూడా ఓపికగా ఉన్నప్పుడు గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తారు. వన్స్ గిఫ్ట్ డీడ్ ఇచ్చేసిన తర్వాత ఆ ఆస్తి మీద ఫుల్గా మీ కంట్రోల్ అనేది పోతుంది. అబ్సల్యూట్ ఓనరు ఎవరైతే తీసుకున్నారో, అంటే ఇందాక డోనీ అని చెప్పాను కదా, తీసుకునే వ్యక్తి డోనీ అవుతాడు. ఆ డోనీకి వెళ్ళిపోతుంది రైట్స్ అన్ని. అప్పుడు లైఫ్ టైంలో మీకు ఏదన్నా సమస్యలు వచ్చినా, ఏదైనా ఆర్థిక అవసరాలు ఏర్పడ్డా, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేకపోయినా, మీకంటూ అకామిడేషన్ లేకపోయినా, ఏదైనా మీరు ఏం చేయలేరు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫస్ట్ సమస్య ఎదురయ్యే సమస్య ఏంటంటే ఆ ప్రాపర్టీ మీద మీ కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఇంకా మీ నియంత్రణ ఉండదు ఆ ప్రాపర్టీ పైన. నేనే ఇచ్చాను కదా గిఫ్ట్, నేను ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ నేను తీసుకునే రైట్ ఉంటుంది అనే అపోహలో ఉండకూడదు. మీరు వన్స్ ఇచ్చేసారంటే, గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసారు అంటే ఆ గిఫ్ట్ డీడ్ ఆ ప్రాపర్టీ మీద మీకు రైట్స్ పోయినట్టే. ఇక మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీ లైఫ్ టైంలో ఆ ప్రాపర్టీ మీద మీకు హక్కు ఉండదు. ఇక రెండో విషయానికి వస్తే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలలో ఎవరో ఒకరికి గిఫ్ట్ ఇచ్చేసామనుకోండి ఒక ప్రాపర్టీని, మామూలుగా వీలునామా రాస్తే ఏమవుతుంది, వీలునామా మనం పోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. మనిషి టెస్టేటర్, వీలునామా రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఎఫెక్ట్లోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ గిఫ్ట్ డీడ్ ఏంటి, మీరు ఏ క్షణంలో రాశారో, ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ క్షణం నుంచి దాని ఓనరు డోనీ అయిపోతాడు. ఇక మీరు బతికున్నారా పోయారా అదంత సంబంధం లే. ఆ ప్రాపర్టీని మీరు రిజిస్ట్రేషన్ చేసేసారు అంటే అతను ఓనర్ అయిపోతాడు. ఇక మూడోది తీసుకుంటే, సరే అది కూడా ఓవర్కమ్ చేసి ఏదో తంటాలు పడి చేస్తే ఫ్యూచర్లో ఆబ్లిగేషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. బై ఫోర్స్గా తీసుకున్నాడు, మీరు ఇష్టపూర్వకంగానే ఇచ్చుండొచ్చు, కానీ ఆ ఇచ్చిన వ్యక్తి చనిపోయిన తర్వాత బై ఫోర్స్గా, అంటే థ్రెటన్ చేసి లేదా ఫోర్స్ తోటి ఆ ప్రాపర్టీని గిఫ్ట్ రూపంలో తీసుకున్నాడు అని ఆ గిఫ్ట్ డీడ్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు, కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్ని ప్రాపర్ వేలో డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే దానిలో కంటెంట్స్, రాసే కంటెంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, విత్ కండిషన్స్ తోటి ఉండాలి. ప్రతి వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ డిస్ప్యూట్స్ రాకుండా ఉండడానికి కోసంగా దానిలో రాసే కంటెంట్స్ అంత క్లియర్గా ఉండాలన్నమాట. ఇక కొంతమంది చేస్తుంటారు, గిఫ్ట్ డీడ్ అనేది ప్రాపర్టీ ఉంది కదా అని చెప్పి గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తారు పిల్లలకి, ఎవరో ఒకరి పిల్లలకి, ఉన్న పిల్లల్లో ఎవరో ఒకరికి ఇస్తారు. కానీ అది నీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే నువ్వు గిఫ్ట్ డీడ్ ఇవ్వడానికి వీల్లేదు. అది నీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మాత్రమే నువ్వు గిఫ్ట్ డీడ్ ఇవ్వగలుగుతావు. కాబట్టి అట్లా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇచ్చానుకోండి, ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఒక ప్రాపర్టీని మనము గిఫ్ట్ ఇచ్చే ముందే ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి దీనికి ఓవరాల్ వీటన్నిటికీ ఉండే సొల్యూషన్ ఏంటంటే, గిఫ్ట్ డీడ్ ఇవ్వడం ఓకే, కానీ ఆ గిఫ్ట్ డీడ్ రాసే విధానం మాత్రము, డ్రాఫ్టింగ్ మాత్రము చాలా క్లియర్ కట్గా ఉండాలి. అన్ని పాయింట్స్ని కవర్ చేసుకుంటూ కండిషన్స్తో ఉండాలి గిఫ్ట్ డీడ్. మీరు కండిషన్స్ మెన్షన్ చేయలేదనుకోండి, రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు రివర్క్ చేసుకోవడానికి ఉండదు, లేదంటే దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గిఫ్ట్ డీడ్ ఇన్వాలిడ్ అయిపోతుంది. అసలు ఇన్వాలిడ్ ఎందుకు అవుతుంది గిఫ్ట్ డీడ్? డోనీ ఎవరైతే ఉన్నాడో వాడు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. మనం గిఫ్ట్ ఇస్తున్నప్పుడు డోనీ దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. యాక్సెప్ట్ చేస్తేనే అది గిఫ్ట్ అవుతుంది. తీసుకోకపోతే, ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళామండి, వెళ్ళిన తర్వాత ఒక గిఫ్ట్ ఆర్టికల్ ఇచ్చాం, వాళ్ళు తీసుకుంటేనే కదా నీ గిఫ్ట్ ఇచ్చినట్టు. వాళ్ళు తీసుకోకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే నీ గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళదు, అంటే గిఫ్ట్ ఇచ్చినట్టు కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా నువ్వు ఇస్తున్నటువంటి ఏ ప్రాపర్టీని అయితే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావో దాన్ని అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేయాలి. చేస్తేనే అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది, వ్యాలిడ్ గిఫ్ట్ డీడ్ అవుతుంది. ఇక రెండవది, రిజిస్ట్రేషన్ చేసి తీరాలి. రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ గిఫ్ట్ డీడ్కి వ్యాలిడిటీ ఉండదు, అది లీగలీ బైండింగ్ డాక్యుమెంట్ అవ్వదు. రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఇద్దరి సంతకాలు ఉండాలి, డోనార్ అండ్ డోనీ సంతకాలు ఉండాలి. దాంతోపాటు ఇద్దరు విట్నెసెస్ సంతకాలు కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడైనా గిఫ్ట్ డీడ్ ఇస్తున్నప్పుడు ఫోర్స్తో కానీ ఏదో భయపెట్టి కానీ గిఫ్ట్ డీడ్ రాయించుకుంటే అది చెల్లదు, అది ఇన్వాలిడ్ గిఫ్ట్ డీడ్ అవుతుంది.
కాబట్టి ఎటువంటి ఫోర్స్ లేకుండా ఇష్టపూర్వకంగా తనకి నచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి గిఫ్ట్ అనమాట అది. కాబట్టి అది ఫోర్స్ ఉన్న థ్రెట్ భయంతో గిఫ్ట్ డీడ్ చేసినా మళ్ళీ దాన్ని రివోక్ చేసేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మనం ఇచ్చే గిఫ్ట్ డీడ్ ఏదైనా సరే ఆ ప్రాపర్టీని గిఫ్ట్ ఇస్తున్నాము అంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీనే ఉండాలి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ ఇస్తానంటే కుదరదు, అది ఇన్వాలిడ్ గిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి దానికి ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాలిడ్ గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి అంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీనే అయి ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఏదైనా కూడా మనము ఒక గిఫ్ట్ డీడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో గిఫ్ట్ ఇచ్చేస్తున్నాము తీసేసుకున్నామని కాదు, కాకపోతే దానిలో కండిషనల్గా ఉంటే రేపు పొద్దున ఆ గిఫ్ట్ డీడ్ని మీరు రివోక్ చేయాలి అంటే నేను ఈ కండిషన్ని పెట్టాను, ఆ కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఈ గిఫ్ట్ డీడ్ని నేను రివోక్ చేస్తున్నాను అనేటట్టు ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గిఫ్ట్ డీడ్ని ఎప్పుడు యూనిలేటరల్గా రివోక్ చేయలేము. ఇద్దరు ఉండాలి, తీసుకున్న వ్యక్తి ఉండాలి, ఇచ్చిన వ్యక్తి ఉండాలి. కాబట్టి రివోకేషన్ అనేది కూడా, రివోక్ చేయడం అనేది కూడా మా ఇద్దరి సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్ని కండిషనల్గా రాయండి, దానిలో కంటెంట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయండి. అలాంటి సందర్భాల్లోనే మాత్రమే ఆ గిఫ్ట్ డీడ్ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్ అవుతుంది. ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ కూడా ఓవర్కమ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట. గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించదు.